చూడగానే వెన్నులో వణుకు పుట్టేంత భయంకరంగా ఉన్నటువంటి ఈ పాము రూపంలో ఉన్న రాక్షసుడి పేరు వృత్రాసురుడు. త్రేతాయుగంలోనే అత్యంత శక్తివంతమైన రాక్షసుడు వృత్రాసురుడు. ఒకప్పుడు పరమ విష్ణు భక్తుడు. ఘోర తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడి వల్ల వచ్చిన వరం మేఘాలను, సముద్రాలను తన ఆధీనంలో ఉంచుకోవడం. ఈ వరం వల్ల మేఘాలను, సముద్రాలను పండించి ప్రజలకు కరువు సంభవించేలాగా చేశాడు. ప్రజలందరూ దేవుళ్ళని వేడుకోగా, దేవుళ్ళందరూ దేవాధిపతి అయిన ఇంద్రుణ్ణి ఈ సమస్యకు పరిష్కారం చెప్పమన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఉపాయం ఆలోచించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు దేవేంద్రుడు. బ్రహ్మదేవుడు దేవేంద్రుడితోటి వజ్రాయుధం గురించి చెప్పాడు. వజ్రాయుధాన్ని దధీచి అనేటువంటి ఒక మహర్షి వెన్నెముక నుంచి తయారు చేయాలి. దానికి ఆ మహర్షి ప్రాణత్యాగం చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే ఆ వసురుడు చచ్చిపోతాడు. దేవేంద్రుడు దధీచి మహర్షికి విషయాన్ని చెప్పగా, దధీచి మహర్షి ప్రజల యోగక్షేమాల కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. ఆయన ప్రాణత్యాగం జరిగిన తరువాత ఆయన శిష్యులు మరికొంతమంది ఋషులు కలిపి ఆయన వెన్నెముకను ఒక అద్భుతమైన ఆయుధం కింద మలిచారు. అదే వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతోటి ఇంద్రుడు అసురుడైన వృత్రాసురుడితోటి యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఇంద్రుడికి వృత్రాసురుడికి హోరాహోరీగా యుద్ధం జరుగుతూనే ఉంది. ముందుగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని కాకుండా తన దగ్గర ఉన్నటువంటి కొన్ని అస్త్రశస్త్రాలతోటి వృత్రాసురుడితో యుద్ధం చేయడం కొనసాగించాడు. ఎంతకీ ఫలితం లభించకపోగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని వృత్రాసురుడి పైన ఉపయోగించాడు. ఎప్పుడైతే వజ్రాయుధం వృత్రాసురుడిపై ఉపయోగించాడో వృత్రాసురుడు హతమార్చిపోయాడు. ఎప్పుడైతే వృత్రాసురుని అంతం జరిగిందో అప్పుడే వృత్రాసురుడి చేతిలో బందీలైపోయినటువంటి జలాలు, మేఘాలకి కూడా విముక్తి కలిగింది.